ప్లీజ్ నౌ ఎలక్షన్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమమును అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్. తీసుకెళ్ళకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని ఓకే. డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.
థ్యాంక్ యూ. పిటిషన్ కమిటీ మైక్ది బటన్ ఇచ్చారా? మాట్లాడు. మాట్లాడమని చెప్పాలా? లోపే కదా చేశారా? ఈరోజు ఈ శాసనమండలిలో ఉపసభాపతిగా మీరు ఎన్నికవడం అనేది మా అందరికీ చాలా సంతోషం ఉండేదిగా, చాలా అభినందనలు చేశాం. మీరు ఈ శాసనమండలి జరుగుతున్న దగ్గర నుంచి కూడా మీ తాలూకా కమిట్మెంటు, తమ తాలూకా రెగ్యులేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా రాబోయే కాలంలో మా అందరికీ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి కూడా సందృష్టితో చూడాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మా పార్టీ మా పెద్దలందరూ తాలూకా ఏదైతే మేము మాట్లాడే కమిట్మెంట్లు ప్రజలకి ఉన్నాయో అవన్నీ 100% జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మేము కార్యక్రమం చేస్తాం, మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం ముఖ్య విషయం, ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత, నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి, రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు. అధ్యక్ష దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాన్ని ఉందా ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది? వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే, సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను, ఇక్కడున్న మనం 100 మందే మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల, సాంప్రదాయాల పట్ల, దీని పట్ల ఏమి ఇస్తాను అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేశారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం? దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు దీని ద్వారా, ఈ సభ ద్వారా. ఇందాక చాలా సూచన అధ్యక్ష, ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటాను అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో, ఓ రోజు ఒకరు వచ్చి గెలుస్తారు, ఒకరు పడతాం, రాత్రి అవుతుంది పగలవుతుంది. కానీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అలాగే మొన్న రూల్స్, నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఇంకా